ఇది తిరుగుడు మల్లంలోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అండి. మల్లం అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ దేవాలయంలో ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ దేవతలు ఉన్నారు, ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, అసలు లోపల ఎలా ఉంది, ఏంటి, దేవ దర్శనం చేసుకోగలమా లేదా, మొత్తం ఒకసారి ఈ వీడియోలో అంతా నీట్గా చూద్దామండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు చూసేది హాయ్ అండి. ఈరోజు మనం మల్లంలో ఉన్న తిరుగు మల్లం స్వామి దేవస్థానానికి వచ్చున్నాము. తిరుగుడు మల్లం అంటారు ఈ దేవస్థానాన్ని. ఇక్కడ ప్రసిద్ధి సుబ్రహ్మణ్య స్వామి. అసలు ఎలా ఉంది టెంపుల్, ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎంత ప్రసిద్ధి, ఏంటి అసలు టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది లోపల పోయి చూద్దామండి ఒకసారి. చూస్తున్నారా, ఇదే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇవాళ షష్ఠి కావడం వల్ల జనాభా చాలా విపరీతంగా ఎక్కువ మంది వచ్చారు. చూడండి, కార్ పార్కింగ్స్ కూడా అసలు ప్లేసే లేదు. నా బ్యాక్ సైడ్ కూడా చూడండి, చూసారా ఈ విధంగా వచ్చున్నారు. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం రండి. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అవడం వల్ల బయటనే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు పెట్టి పూజ అనేది జరుగుతూ ఉంది. మనం చూద్దాం దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది. ఇదే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇక్కడ ఏవో సేల్స్ చేస్తున్నారు. గజస్తంభం అండి. చూస్తున్నారు కదా, ఇది గజస్తంభం సుబ్రహ్మణ్య స్వామిది. అందరూ ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తున్నారండి. మనం కూడా వెళ్దాం అండి. గుడి చాలా పెద్దదండి. ఈ ఊళ్ళోకి గాను ఇదే పెద్ద గుడి. చూస్తున్నారు కదా, ఈ దేవాలయానికి తిరుగుడు మల్లం అని పేరు ఎలా వచ్చింది అంటే, ఈ దేవాలయ ప్రాంగణంలోని శ్వేతస్తంభాలు తూర్పు వైపు ఉండవలసిన ముఖద్వారం దక్షిణం వైపుకు తిరిగి ఉండటం వల్ల ఈ గ్రామం చెరువులో నీళ్లు పంటలకు పొలాలకు పూర్తిగా పారిన తరువాత తిరిగి మళ్ళీ చెరువులోకి పోవును. అందుకే ఈ గ్రామాన్ని తిరుగుడు మల్లం అంటారు. ఈ గుడికి, ఈ ఊరికి తిరుగుడు మల్లం అని ఎలా వచ్చిందో తెలుసుకున్నాం. కానీ మల్లం అనే పేరు ఈ ఊరికి ఎలా వచ్చింది అనేది ఒక ప్రసిద్ధమైన కథ ఉంది. దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇద్దరు రాక్షస సోదరులు ఈ ప్రజల్ని బాధిస్తూ ఉండేవాళ్ళు. అలా బాధిస్తూ ఉంటే ఈ ప్రజలంతా సుబ్రహ్మణ్య స్వామిని వేడుకున్నారు. సుబ్రహ్మణ్య స్వామిని వేడుకొని ఆయన్ని ఎలాగైనా సరే వాళ్ళ బారి నుంచి కాపాడమని చెప్పి ఆయన్ని వేడుకోగా సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళపై 3 సార్లు దాడి చేశాడు. అప్పటికీ వాళ్ళు నశించకపోగా
స్వామివారిని ప్రార్థించకపోగా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోకపోవడం వల్ల ఆయన శక్తి ఆయుధాన్ని ఉపయోగించి వాళ్ళను మల్లాసురుడు కొల్లాసురుడు ఇద్దరిపై దాడి చేయగా వాళ్ళు చివరి మరణ సమయంలో స్వామివారిని తప్పు అయిందని వేడుకోగా స్వామివారు వాళ్ళని క్షమించి ఏమి కావాలో కోరుకోమనగా వాళ్ళని చరితార్థులను చెయ్యమని చెప్పి స్వామివారిని ప్రార్థించగా అలాగే అని స్వామివారు వాళ్ళని కరుణించి ఏదైతే మీ పేర్లైతే ఉన్నాయో వాటి పేరుగా మల్లంపురంగా ఈ ఊరిని పిలువబడుతుందని అది ప్రసిద్ధికి ఎక్కుతుందని ఇలా మల్లం అనే పేరు పిలువబడుతుందని మీరు చరితార్థులు అవుతారని చెప్పి స్వామివారు వారికి వరం ఇచ్చారు. అప్పటి నుంచి ఇది మల్లాపురంగా పిలువబడుతుందని స్వామివారు వాళ్ళకి చెప్పారు. అప్పటి నుంచి దీన్ని మల్లంగా పిలవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం కదా అసలు మల్లం అంటే ఏంది, తిరుగుడు మల్లం అంటే ఏంది అనేది మీకు పూర్తిగా చెప్పాను నాకు తెలిసినంత వరకు. ఎలా తెలుసు అంటే ఇక్కడ స్వామివారి టెంపుల్లో ఇక్కడ పూర్తిగా ఆయన వివరాలు ఎలా జరిగింది ఏంటనేది పూర్తిగా రాసి ఉంది. దాన్ని చదివి నేను చెప్పడం జరిగిందండి. మీరు ఒకసారి ఈ టెంపుల్కి వచ్చి వీక్షించవలసిందిగా తెలియజేస్తున్నాను. సరేనంటే నేను మీ శ్రీనివాస్. వీడియో ఇంకా చాలా ఉంది, చూడండి, స్కిప్ చేయకుండా. ఆసక్తికరంగా ఉంటుంది. మీరు వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. పిల్లలతో వస్తే ఇంకా బాగుంటుంది. చూద్దామండి సుబ్రహ్మణ్య స్వామి
దేవతలందరికీ తండ్రి కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ వశిష్ఠ జమదగ్ని అని 7 సప్తఋషులలో మొదటి వాడే దేవతలకి రాక్షసులకి ఇంద్రుడికి ఒకటే తండ్రులు మాత్రం వేరు. ఆ కశ్యపుడి యొక్క కుమారుడే దేవతలు, కశ్యపుడి యొక్క కుమారుడే దేవతలు. కశ్యపుడి యొక్క ఇంకొక భార్య రాక్షసుడు. ఆయన 14 మంది భార్యలు. అందులో దితి అదితి అనే రక్కచెల్లులు ఉన్నారు. ఆ దితికి పుట్టినటువంటి వాళ్ళే రాక్షసులు, అదితికి పుట్టినటువంటి వాళ్ళే దేవత. అందుకని ఇక్కడ కశ్యప అఖిలాండకోటి బ్రహ్మాండనాయకీ తత్వస్వరూపిణీ సకల సద్గుణ సంపన్నా శ్రీవల్లీ నామ్నీ కన్యా. ఒక్కడే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నాయకుడి నాయకుడు ఉండాలి కదా. హీరో ఉంటే హీరోయిన్ ఉండాలి, సినిమాలో చూపిస్తున్నారు అట్లా. నాయకుడు ఎవరు? సూర్యవంశేషుడు. మళ్ళీ ఆయన వాళ్ళ ఋషులేమో ఆయన గొప్పగా చెప్పారు. ఇక్కడ ఈయన ఋషులు చెప్తున్నారు నాయకి ఆయన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి. ఆయన ఒక్కడే నడపలేడు కదా, నడపడానికి కావాల్సినటువంటి శక్తి, ఆ శక్తే ఈవిడ. ఆ శక్తే ఈవిడ. ఆమె పేరు వల్లీ నామ్నీ కన్యా. చతుస్రాలు దేవసేన కానీ మధ్యలో ఇంక్లూడ్ చేసినటువంటి ఒక పని వల్ల దేవసేనకి దగ్గరైనాడు. ఎందుకంటే అంటే దేవసేన నుంచి సైన్యాధ్యక్షులుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారిని చేయాలని నిర్ణయం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఇంద్రుడు సైన్యాధ్యక్షులుగా సుబ్రహ్మణ్యుని అవగాహన ఒక ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగమే దేవసేన. ఆయన పంపించి ఆయన సైన్యాధ్యక్షుడు కార్యక్రమం చేస్తూ ఉంటాడు. కానీ సుబ్రహ్మణ్యేశ్వరుడు అలా ఇవ్వడం కరెక్ట్గా సైన్యాధ్యక్షుడు వదిలించాడు. అయితే ఆ సందర్భంలో ఆయన దగ్గరలో చాలా కీలక పాత్ర వహించింది దేవసేన. కరెక్ట్గా మనస్ఫూర్తిగా ఆయన ఇష్టపడ్డారని చెప్పడంతో ఇంద్రుడు ఏమి నాకు మాత్రం
కాబట్టి ఆ విధంగా మళ్ళీ దేవసేన అనేటువంటి ఇద్దరు ఇచ్చి వివాహం చేయడానికి ఆ యొక్క హరిహరుడు ఇద్దరు కూడా నిర్ణయం తీసుకొని ఆ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్మిస్తూ ఉండగా అదేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని కళాక్షేత్రంలో నాడు అటువైపు పురోహితులు ఇద్దరు కూడా చక్కగా సకాలంగా ప్రవర్తించారు. దానికి ఇరువైపులా వాళ్ళు అంగీకరించి కన్యాదానం చేయడానికి ముందుకొచ్చారు. కన్యాదానం చేయాలంటే ఏం చేయాలి? ఇదే కదా తీసుకుంటాడు. ఆ కట్టగాలు ఏం చేయాలి అంటే ఆ పట్టులో వస్త్రాలు అందుకనే మనకి పక్కన పెట్టేటువంటి ఆచారం వచ్చింది. కాబట్టి సాయంత్రానికి బట్టలు